కార్యాలయాల కూల్చివేతపై సర్కారుకి ముక్కుతాడు. దుందుడుకు చర్యలను అడ్డుకుంటూ హైకోర్టు కీలక ఆదేశాలు. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కూల్చడానికి వీల్లేదు. అతిక్రమణలు స్వల్పం, సాధారణం, అప్రధానం అయినప్పుడు కూల్చరాదు. విచక్షణాధికారాన్ని ఉపయోగించేటప్పుడు నిష్పాక్షికంగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి. వివరణలు, అదనపు వివరణలు, డాక్యుమెంట్లు తీసుకుని విచారించండి. అవసరమైనప్పుడల్లా వైఎస్ఆర్సీపీ వాదనలు వినాలి. రికార్డులు, సంబంధిత భవనాలు పరిశీలించండి. మొత్తం ప్రక్రియ ముగిసే వరకు కార్యాలయాలపై ఎలాంటి కఠిన చర్యలు వద్దు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేతల లక్ష్యంగా కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి హైకోర్టు ముక్కుతాడు వేసింది. అధికార దుందుడుకు చర్యలు అడ్డుకునే దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే త్వరలో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు, వారి మనోభావాలు తెలుసుకుంటాం. 5 ఏళ్లు ప్రజల పక్షాన పోరాడతాం, మళ్ళీ ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటాం. 8న ఘనంగా వైఎస్ఆర్ జయంతోత్సవాలు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే అసలు ఏం చేస్తున్నారో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, చేయబోతున్నాం అన్నటువంటి చెప్పుకొచ్చారు.